సో ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామనే దానికంటే ముందు నాతో ఎవరి కోసం చూపిస్తాను. వస్తే బర్రెదానా పెద్ద మాట అన్నాడు సార్. ఎటు పోతున్నాం? ఎటు పోతున్నాం? ఎవరెవరం పోతున్నాం? మమ్మీ, ఎచ్చక్క, తన్నయ్య, నేను అంటే ఇంకొక మామయ్య. ఎవరు? మామయ్య పేరు కృష్ణ మామయ్య కూడా వస్తున్నాడు. ఫస్ట్ మీ నలుగురం ఇప్పుడే చెప్తున్నా, నా సీట్ లో మాత్రం ఎవరు కూర్చోలేని సీట్లు ఆగు నువ్వు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చూడండి మా ముగ్గురికి టికెట్స్ అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, మేమత్తామన్నారు మాతో పాటు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అండ్ దిస్ ఇస్ కాస్మెటిక్ బ్యాగ్, లైక్ దే యూస్ లైక్ ఫౌండేషన్, నైట్ క్రీమ్, దిస్ వైట్ హ్యాపెనింగ్, తెల్ల కమింగ్ మార్నింగ్. దట్ అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? మేమందరం మంచి నిద్రలో ఉన్నాం. పాపం పట్టుకి విజయవాడ వచ్చిన తర్వాత కాల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఆ తమ్ముడు కిట్టయ్యకి కిట్టైన వచ్చి మమ్మల్ని లేపిండు. హాయ్, హలో, నమస్తే, నేను మీ స్నేహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఈ వీడియో గురించి చెప్పే ముందు టైం చూడండి. టైం ఎంత అంటే 12:19 అంటే రాత్రి 12:20 అవుతుంది. ఇప్పుడు తెల్లారింది. మ్యాక్సిమం ఎప్పుడు ప్రయాణం చేసినా నా ట్రైన్లన్నీ లేట్ అయ్యి కనబడుతుంది. ఏందో దరిద్రం వదిలేం తెలియదు. కానీ ట్రైన్ బుక్ చేసినప్పుడు ట్రైన్ 11:30కి రావాలి, కానీ 12:30కి వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామనే దానికంటే ముందు నాతో ఎవరి కోసం చూపిస్తాను. వస్తే బర్రెదానా పెద్ద మాట అన్నాడు సార్. అయ్యో సారీ ఫ్రెండ్స్, మళ్ళీ బర్రెదానా అన్నదాన్ని. రావే దాని కూడా రమ్మన పక్కదాన్ని. ఒకసారి లగేజ్ చూపెట్టేదంతా, ఈ లగేజ్ అంతా వేసుకొని కూర్చోండి. ఈ లగేజ్ అంతా వేసుకొని మేము ఎటుపోతున్నామో తెలుసా? ఎటుపోతున్నాం మనం? ఎటుపోతున్నాం మాకు గట్టిగానండి. ఎటుపోతున్నాం? ఎటుపోతున్నాం? ఎవరెవరం పోతున్నాం? ఇంకా ఇంకొకరు ఆడవుతారు. సో చూసారు కదా. మళ్ళీ ఎవరెవరం పోతున్నాం? ఎవరెవరం పోతున్నాం? ఎవరెవరం పోతున్నాం? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోతున్నాం? అట్నుంచి ఎక్కడికి పోతున్నాం? అట్నుంచి ఎక్కడికి పోతున్నాం? సో ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఎందుకు ఇన్నిసార్లు చెప్పి. ఎందుకంటే వీళ్ళంతా నిద్ర మత్తులో ఉన్నారు కాబట్టి ఇన్నిసార్లు అడిగే మనకి. లగేజీలు ఎన్ని ఉన్నాయి మనకి? లెక్క పెట్టుకుందరా లగేజీలు? సో లగేజ్లు అయితే పట్టుకెళ్తాము. సో తోడుగా అప్పాలు అయితే కూడా పట్టుకెళ్తాము తినడానికి. సో మధ్యరాత్రి ప్రయాణం అంటే మామూలు విషయం కాదు నిజంగా. సో చాలా టేక్ కేర్గా ఉండాలి, టేక్ కేర్గా అన్ని వస్తువులు చూసుకోవాలి. సో మా ప్రయాణం అయితే ఈరోజు మేము ఎక్కడ స్టార్ట్ చేసామంటే, ఫోన్ తీసేది వంశీని తర్వాత చూపిస్తా. అరుణాచల యాత్రకి బయలుదేరాం మేము. సో నేను, వంశీ, ఇప్సీ, తన్మయ్ అండ్ చైతన్య. సరే చైతన్య కాదు పాపం, చైతన్య కూడా రావాల్సింది. చైతన్య రావట్లేదు, వర్క్ వల్ల కొంచెం బిజీగా ఉండి రాలేకపోతాను తమ్ముడు. సో మేమైతే బయలుదేరుతున్నాము. మళ్ళీ ఈరోజు ఏంటో వచ్చేసి ఫుల్ ఎండ కొట్టేది పొద్దు నుంచి, ఇప్పుడు ఫుల్ వాన కొడుతుంది. సో మా యొక్క ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాము. ట్రైన్ దగ్గరకు వచ్చింది. సో మధ్యలో వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఎలా చేరుకున్నాము, ఎంత టైం పట్టింది, ఎట్లా వెళ్ళామనేది అంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మరి వెళ్దామా? మరి రా మరి. వంశ కూడా యాడ్ అయింది. సో మేము అరుణాచలం ట్రిప్ వెళ్తున్నాం అనమాట. మమ్మీ, ఎచ్చక్క, తన్నయ్య, నేను అంటే ఇంకొక మామయ్య. ఎవరు? మామయ్య పేరు కృష్ణ మామయ్య కూడా వస్తున్నాడు. ఒకరిని మిస్ అవుతున్నాం. ఎవరు? చైతన్యం మిస్ అవుతున్నాం. అసలు యాక్చువల్లీ అందరం కలిసి అనుకున్నాము, కాకపోతే సెట్ అవ్వట్లేదు. సో అది మా పర్సనల్ వల్ల, అంటే వర్క్ వల్ల కొంచెం వర్క్ వల్లనే రాలేకపోతున్నా.
ఎప్పటి నుంచో అనుకున్న ప్లాన్ ప్లస్ మమ్మీ ఇంకా మేము యాక్చువల్లీ మీ ముగ్గురమే వీళ్ళిద్దరిని కింద పడుకోబెట్టడం. మీకు విషయం చెప్పాలి నిజంగానే. అసలు యాక్చువల్లీ ఏమైందంటే అసలు విషయం చెప్పాలి. ఫస్ట్ మీ నలుగురం ఇప్పుడే చెప్తున్నా, నా సీట్ లో మాత్రం ఎవరు కూర్చోరు లేని సీట్లు ఆగు నువ్వు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అయితే ఏమని చెప్పన్నా, ఫస్ట్ మీకు చెప్పాలి ఫ్రెండ్స్, మీకు అందరికీ అన్ని షేర్ చేసుకుంటా కదా. అయితే ఫస్ట్ నేను, చైతన్య, కృష్ణ, వంశీ అనుకున్నాం. నేను టికెట్లని కూడా అదే ఫోన్ చేసిన, నలుగురికి అండి అని చెప్పేసాను. అంటే తర్వాత లాస్ట్లో నాకు చైతన్య సాయంత్రం చెప్తా అని చెప్పలేదు. తెల్లని మళ్ళీ కాల్ చేస్తే లేదక్క నేను రావట్లేదు ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది కదా అని చెప్పేసి నెక్స్ట్ టైం మళ్ళీ మనం వెళ్దామని చెప్పేసి తమ్ముడు చెప్పాను అన్నట్టు. సో మేము ఏం చేసినామంటే సరే అని మేము ముగ్గురం ప్లాన్ చేసుకుని మేము ముగ్గురం టికెట్ బుక్ చేసుకున్నాం. టికెట్స్ ఎవరైనా చూపెట్టు ఒకసారి. నేను అన్న దాంట్లోనే టికెట్స్ మేము ముగ్గురమే చేసుకున్నాం. ఒక్క నిమిషం నా దగ్గర ఉన్నాయి. ఇగో టికెట్స్ కూడా మా ముగ్గురికే చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా ముగ్గురికే టికెట్స్. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, మేమత్తామన్నారు మాతో పాటు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే మమ్మల్ని బోనియర్ ఎక్కడిక్కడ లేదు, మేము వస్తామంటారు. జనరల్ టికెట్ తీసుకొని జనరల్ కూర్చొని రావాలని చెప్పేసి అన్న వస్తాం అందరూ. అంతే, నా సీట్ కూడా నేను ఎవరికి ఇవ్వను, కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం వంశీ, ఎంతైనా మన వాళ్ళే. దీనికి ఇవ్వలేము, ఆ బక్కదానికి దీనికి ఇవ్వలేము. ఒకటి రాయించుకుంటాను రాయించుకోండి. సో లగేజ్ కూడా చూపిస్తాము. ఇది నా బ్యాగ్, ఇది అప్పాల బ్యాగ్, ఇది తిండి బ్యాగ్, ఇది తిండి బ్యాగ్. ఇగో ఇది మా రాజశేఖర్ గారు ఇందాక ఇచ్చిండు నాకు, ఫ్రూట్ సలాడ్ ఇచ్చిండు. తర్వాత అన్నీ ఉన్నాయి దీంట్లో, అప్పాలు ఉన్నాయి దీంట్లో. ఇది 4 లగేజ్, ఇది 4 లగేజ్. ఇది తర్వాత వచ్చేసి ఇవి పక్క బట్టలు, ఇవి వచ్చేసి తన్మయ్ బట్టలు, వీళ్ళ బట్టలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మా లగేజ్ టూర్ అన్నట్టు. లగేజ్ టూర్ చెప్దాం ఓకేనా? ఓకే చెప్పు. నేను మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్దాం అనుకుంటున్నా. ఇట్స్ మేకింగ్ టాస్క్ అనమాట. ఇప్పుడు టాస్క్ చేస్తున్నా అనమాట. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటే నాకు కరెక్ట్ చేయండి. ఓకే, యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది ఉంది కదా, ఇది వర్షం ఇప్పుడే మొదలైంది కాబట్టి కొంచెం చాలా వస్తుందని. ఇది యాక్చువల్లీ ప్యారిస్ నుంచి తెచ్చింది. ప్యారిస్ ఇట్స్ బ్యాగ్. అయితే ఇది స్పెషల్ ఏంటంటే లైక్ ఇక్కడ కొంచెం జినిగి ఉంటుంది, సో ఇది కవర్ చేసిన. ఇది ఒక బ్యాగ్ అండ్ ఇది నా లగేజ్ బ్యాగ్. డ్రెస్సులు అన్ని ఇప్పుడు లీక్ చేస్తా అట్లా. ఓకే, 1 కుర్తా, 1 పంచా, ఇంకండి 2 జతల బట్టలు, అంతే, ఎక్కువ తెచ్చుకోం. ఇది మమ్మీ బ్యాగ్. ఓకే, 4 చీరలు పెట్టుకున్నా, 4 డ్రెస్సులు పెట్టుకున్నా, ఒక బెడ్షీట్ పెట్టుకున్నా, ఒక టవల్ పెట్టుకున్నా, దువ్వెన, అద్దము, పౌడర్ డబ్బా కూడా పెట్టుకున్నా. ఓకే, ఇది మమ్మీ బ్యాగ్. ఈ బ్యాగ్ లో వచ్చేసి నా బట్టలు, తల్లి బట్టలు ఉన్నాయి దీంట్లో. ఇందులో వచ్చేసి Hey, you just tell me in English, right? 3 sarees, 3 dresses, 3 nighties, 3 lehengas. And this is cosmetic bag. They use foundation, night cream, this white happening, tella coming morning. That's అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? cream bag. This. Oh, we are sorry. Okay. Tata. We will meet in train. మళ్ళా ట్రైన్ లో కలుద్దాం. అరుణాచలంకి బయలుదేరుతున్నాము. సో అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అరుణాచలేశ్వర స్వామిని కోరుకుంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకొని ఈ యొక్క ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాము. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నా, ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాము. ఈ వీడియో షేర్ అండ్ మేము ఇద్దరిని మిస్ అవుతున్నాం బేసిక్ గా. ఎవరు చెప్పు? ఇద్దరిని ఎవరంటే మన చైతన్య, ఇంకొకరు నా చిటి కూడా లల్లి. లైక్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఖచ్చితంగా లల్లిని తీసుకుపోయి, లల్లిని చాలా మంది అడుగుతున్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు వీడియోలో వస్తున్నావు అంటే. లల్లి పాపం అప్పుడు మేము తిరుపతి పోయినప్పుడే పోవాల్సింది అరుణాచలంకి. ఇట్లా అప్పుడు కొంచెం మా ఫంక్షన్ వల్ల మేము నేను వెళ్ళా అప్పుడు చేసుకున్నాము. సో ఇప్పుడైతే మళ్ళీ ప్రయాణం చేసుకుంటున్నాం. లల్లి మిస్ అవుతుంది. నెక్స్ట్ టైం లల్లిని కూడా యాడ్ చేసి తీసుకెళ్తాం. ఓకే, ఈ వీడియో గుర్తు పెట్టుకోండి. చైన్ వస్తుంది, చేయి ఇట్లా పట్టుకుని సరికి ఫోన్. విషయం ఏంటంటే మనం నల్లగా పడతాను ముఖం. నా పింపుల్స్ అమ్మో ఐఫోన్ అందరూ నో. ఓకే, అండ్ వీళ్ళ ఓకే ఒక్కసారి దగ్గరికి కొంచెం జూమ్. మీరు కొంచెం ఇక్కడ వైట్ చూసుకున్నారంటే లైక్ ఈమె లైక్ ఏ క్రీమ్ అంటే ఏదో క్రీమ్ ఉంటుంది చూడు మమ్మీ,
వద్దలే క్రీమ్ పేరు చెప్పొద్దు నాకు కూడా బయట పెట్టు లేదు మమ్మీ మన న్యాచురల్ క్రీమ్ టూర్ వేరే చేద్దాం కానీ సరే ఫ్రెండ్స్ మేము Okay, then. ఓకేనా బాయ్ వి విల్ మీట్ ఇన్ ద ట్రైన్ బాయ్ ఫుల్ వాన పడుతుంది ముందు మనం లగేజ్లు వేసుకొని పోతాము ఓకేనా ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కేసాము ఎవరు జడ్ చేసుకుంటాను సామాన్లు సో మా ఇద్దరి దిక్కు కూడా వాళ్ళిద్దరిది జనరల్ టికెట్లు కానీ మరి మాతో పాటు వచ్చేసిండ్రు కొడతారు వీళ్ళు టికెట్లు తీసి కొడతాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ట్రైన్లో ప్రయాణం స్టార్ట్ చేస్తాం మధ్యరాత్రి పడుకుంటాం ఇక ఓకేనా బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ మేమందరం మంచి నిద్రలో ఉన్నాం పాపం పట్టుకి విజయవాడ వచ్చిన తర్వాత కాల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం మా తమ్ముడు కిట్టయ్యకి కిట్టయ్య వచ్చి మమ్మల్ని లేపిండు అలాగే టికెట్స్ మన దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి హాయ్ రాజమండ్రి కిట్టయ్యా సో చెప్పాం కదా ముందు ఎంట్రన్స్లో మీకు మా తమ్ముడు కిట్టయ్య కూడా యాడ్ అవుతారని చెప్పేసి అనేసి సో విజయవాడకి అయితే ఇప్పుడు టైం వచ్చి 3:30 ఏమవుతుంది 4:30 అమ్మో 4:30 అవుతుందంట సో మేమైతే ఇప్పుడు యాడ్ అయిపోయినా మొత్తానికి సో మా ఫ్యామిలీతో మేము అందరం కలిసి వెళ్తాం నేను వెళ్ళిపోతున్నావు తిరువన్నావులే ఎక్కడికి వెళ్తున్నావు కొత్తగా ఎందుకు కొడతామంటే నువ్వు నన్ను కొడతావేంది మనం ఎందుకు కొడతాం ఇప్పుడు ఇంతసేపు మన కోసం వెయిట్ చేసింది తెలుసా వచ్చిండు విజయవాడకి ఎవరు కొట్టారు మాయ నన్ను కొట్టిండు అవునా నేను చూడలేదు సారీ మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఇక్కడ ఇట్స్ ఓకే అయితే ట్రైన్ 2 hours డిలే నడుస్తాను పాపం తమ్ముడు వచ్చి 11 వచ్చింది ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేస్తాడు దోమలల్లు పాపం మిస్ అవుతాం లేదమ్మా నేను మిస్ అవ్వలేదు సో రాజమండ్రి తర్వాత బ్లాక్ తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాము సో ఇప్పుడు మా ప్రయాణం మళ్ళీ మొదలు తెలంగాణ అల్లుడు ఆంధ్ర మావయ్య స్టార్ట్ అయింది ఇంకా తగ్గేదే లేదు ఎప్పుడవుతున్నా పిల్లకి పిల్ల పుట్టేస్తారేమో నీ పెళ్ళికి వస్తాం కదా కాకపోతే ముందుకు రావాలి మాయ పెళ్ళి తొందరలో మాయ పెళ్ళి చెప్తాను డేట్ చెప్పాను నేను డేట్ చెప్పలేదు తొందరలో మాయ పెళ్ళి నా పిల్లి నాకంట ఈ పండుగ ఓకే దెన్ మళ్ళీ రేపు మార్నింగ్ వీడియో తీస్తాము ఓకేనా బాయ్ బాయ్ బ్యాక్ సో మేమైతే ఇప్పుడు చెన్నై దాటేసినాము ఇంకొక 1 hourలో మేము వెల్లిపురం రీచ్ అవుతాము అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కుతాము మొక్కలు ఎట్లా వాడిపోయింది సో ఇప్పటి నుంచి మా మమ్మీ అంతరిక్షం స్పేస్ ప్లే అదేంటి సునీత విలియమ్స్ దాంట్లోకి బయటకు వచ్చినప్పుడు జుట్టు ఎట్లా వచ్చింది అట్లా వచ్చింది అనమాట మేము చాలా కష్టపడ్డాం అనమాట కష్టపడి నిద్రపోయాం కిట్టయ్య డైట్ చేయబట్టి ఏం తినట్లేదు అసలు జస్ట్ ఒక్క కజ్జికాయ తిన్నాడు ఇంకేంటి 2 లడ్డూలు తిన్నాడు ఇంకేంటి లడ్డు ఎక్కడ తిన్నారు లడ్డు తిన్నాడు తిన్నాడు లడ్డు ఎక్కడ లడ్డు తినలే సరే 2 కజ్జికాయలు తిన్నాడు కజ్జికాయలు ఒకటే ఇచ్చిన కదా ఒకటి సెకండ్ టార్చర్ తిన్నావు కదా నువ్వు ఫోటో కూడా అయితే మా ఎపిసెక్టర్కి మా మామయ్య డైట్ ప్లాన్ చెప్పాడు ఏమంటావు మరి చెప్పలేదు చెప్తాను అన్నాడు ఇక తన్మయ అయితే ఏం చేస్తారో ఏం చేస్తానో అర్థమైతే లేదా మాకు డైట్ అంటాను డైట్ కొంచెం బందేటట్టుంటుంది 2 రోజులు వల్ల అయితే లేదు ఇక్కడ ఫుడ్ వస్తలేదు వాటర్ బాటిల్ వస్తలేదు ఏ జన్మలో ఎంత అదృష్టం చేసుకున్నావు 70 లడ్డూలు ఇప్పుడు తినేస్తున్నా సరే ఫ్రెండ్స్ మేము దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాము ఆగమైపోయామంటే మొత్తం డిలే అయిపోయాం మొత్తం అంతా నైట్ జర్నీ కాబట్టి ఆల్మోస్ట్ జర్నీ 1 hour 1.5 hours లేట్ గంటన్నర లేట్ నడుస్తున్న ట్రైన్ కష్టపడి లడ్డూలు తింటున్నాము అరే అందరికీ తినిపిస్తారు లడ్డు ఇవే ఎక్కువ చేయొద్దు ఇప్పుడు వంశీ తింటలేడు లేదమ్మా నీ డైట్ లో ఉన్నా అమ్మా
ఇప్పుడు మా బర్రక్కకు పెడతా హాయ్ ఫ్రెండ్స్ మా లడ్డు తింటున్నాను ఇంకోటి ఈ పక్క దానికి తినిపించాలి తమ్మాయికి నేను కూడా తింటా కొంచెం థ్యాంక్ యూ మమ్మీ సో మొత్తానికి మేమైతే విల్లిపురం జంక్షన్ దిగేసాము. ఇక్కడ నుంచి అరుణాచలం యాత్ర ప్రయాణం చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ కదా ఇక్కడ నుంచి. ఇట్స్ ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ. సో దీంతో మేము అరుణాచలం రీచ్ కాగానే ఒక వీడియో తీస్తాము, అంటే అక్కడ చేరుకున్నామని. సో ఈ ప్రయాణ యాత్ర వీడియో అయితే ఒకటి కంప్లీట్ అయితే ఇంకో నెక్స్ట్ వీడియో ఇంకోటి మళ్ళీ దాంతో ముందుకు వస్తాం మళ్ళీ. ఓకేనా? సో మొత్తానికి అష్ట కష్టాలు పడి అరుణాచలంకి అయితే చేరుకున్నాము. అరుణాచలంకి అంటే రైలు ప్రయాణం అయితే దీంతో ఎండ్ అయిపోతుంది ఈ వీడియో. అరుణాచలంకి అయితే మేము చేరుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్ జర్నీ? ఎవరి మెయిన్ తినలేదు, అందరం అలసిపోయినాము. మా ఇప్సేమో పడుకుంటా అంటుంది, ఏ ఫస్ట్ వద్దు పడుకుందో తర్వాత చేద్దాం అంటుంది. చైతు అలసిపోయిండు, మా కృష్ణ అలసిపోయిండు, వంశీ ఎనర్జీగా ఉన్నాడు, తన మీద కూడా కొంచెం ఎనర్జీ ఉంది, నేను కూడా కొంచెం అలసిపోయినా. సో గివప్ అందుకొని ఇప్పటిగా గేర్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, దానికి ఒక వీడియో చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.